ఏంటండి ఇది? వాళ్ళని ఎందుకు కొడుతున్నారు పాపం? మీ బొంద మేడం, మీ బొంద. ఊరికి దోలెక్కి కొడతాను మరి మరి ఇంకెందుకు కొడుతున్నావా? పర్స్ కొట్టేశారా? నీ చైన్ కొట్టేశారా? అవును, నా పర్సే కొట్టేశారు. ఎక్స్ట్రా చేయకు. అయ్యో, నిజంగా నా పర్సు కొట్టేశారండి. పర్స్ కొట్టేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలండి. ఏంటి పోలీస్ కంప్లైంటా? వాళ్ళు అడిగితే ఏం పేరు చెప్పను, ఏ ఊరెవరు? మీ పేరే చెప్పండి. ఏది నా పేరు అడగండి. పేరేంటి? నా ఊరేంటో అడగండి అమ్మా. ఏ ఊరు? ఊరుకోండి సార్, ఒక పర్స్ పోతే అన్ని పోయినట్టేనా ఏంటి? బావా, ఏది మీ నాన్నగారి నంబర్ చెప్పు. అది చూడకుండా చెప్పండి. అంటే ఫోన్ లో ఫీడ్ అయింది కదా అని గుర్తు పెట్టుకోలేదండి. కదండి, నా పరిస్థితి కూడా అంతేనండి. అన్ని ఆ కార్డులో ఉన్నాయని ఏవి గుర్తు పెట్టుకోలేదండి. ఇసుకే ఆ పర్సుతో కూడా నా ఐడెంటిటీ మొత్తం పోయింది. ఈ సమాజం ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నా పరిస్థితి గజనీలో సూర్య లాంటిది, ఐలో విక్రమ్ లాంటిది. I lost my identity. All because of your one foolish act. Be ready to face the consequences. ఏమైనా జరగచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు. ఇక మీదట మీరే నన్ను సాకాలి. మీకు వేరే దారి లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు. ఏమండి జాగ్రత్త. సార్ ప్లీజ్, నేను కావాలని ఏం చేయలేదు సార్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఏదో ఆపడానికి ట్రై చేశాను అంతే. నేను అన్నానా మీరు కావాలని చేశారని? మీరు కూల్ గా క్లాస్కి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇక్కడే క్యాంటీన్ లో వెయిట్ చేస్తాను. ఈవినింగ్ కలుద్దాం, డిస్కస్ చేద్దాం, ఏదో వర్కౌట్ చేద్దాం. డోంట్ వరీ. అక్క, పాపని తీసుకెళ్ళు. వెళ్ళండి. ఏ స్వప్న, ఏంటే ఆ అబ్బాయి ఇంకా ఇక్కడే ఉన్నాడే? ఎక్కడికి? ఒకసారి కూర్చొని మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసేసుకుందాం. ఏంటి సెటిల్ చేసుకునేది? ఆడేం మాట్లాడుతున్నా నాకు ఒక్క ముక్క అర్థం కాల. నీకు అర్థమైందా? మరి ఇంకేంటి, మూసుకుని రా. తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లం లేదా? ఏం లేదురా. అది కాదే. ఇప్పటిదాకా వైజాగ్ అంటే బీచెస్, కొంత దూరం వెళ్తే అందమైన అరకు, కైలాసగిరి, ఇవే మనకు తెలుసు. ఇంతటి ప్రశాంతమైన నగరంలో ఈ మధ్య ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజు గీతంస్ కాలేజ్ గేట్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానం ఏంటి? అదే నిజం. ఇతను టెర్రరిస్ట్ సార్. ఇతను అక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకో అమ్మాయి ఉందని చెప్తున్నాడు. ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తాం సార్. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలుసా సార్? అది తెలుసుకోవడానికి కదా తీసుకెళ్తున్నాం. తెల్లారలోపు ఆ అమ్మాయి ఎక్కడున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మూసేస్తాం అంతే. వీడేంటి నన్ను ఇలా ఇరికించేశాడు? ఈ యువకుడు చెబుతున్న అమ్మాయి ఎవరు? అటు బొందులవే, ఏం కాదు. ఈ వివరాలు తెలియాలంటే రేపు ఏం కాదంటావంటే పందిదోను. చూడండి మేడం, కాలేజ్ లో మీద వెయిట్ చేయమన్నాక ఐఎస్ఐఎస్ అల్కేదా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. చంపేస్తావేంటి దాన్ని? వదులు. ఊరుకోండి మేడం, మీకేం తెలుసు? అమ్మాయిని వదులు. ఏమ్మా, ఆ కుర్రాడు నీకు తెలుసా? తెలుసండి. యాక్చువల్లీ గేట్ దగ్గర వెయిట్ చేయమన్నాను, మర్చిపోయి వెళ్ళిపోయాను. అన్నీ అవుతాడండి. సారీ సార్, నాకు సిస్టర్స్ ఎవరు లేరు. ఈ అమ్మాయి ఎవరు నాకు తెలీదు. లేకపోతే ఏంటండి బ్రదర్? ఏంటి ప్రపంచంలో ఏ రిలేషన్షిప్ లేనట్టు? ఐ హేట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బిట్వీన్ us. ఏంట్రా గొసగొసలు? ఏమ్మా, నువ్వేమో తెలుసు అంటున్నావు, ఆ కుర్రాడేమో తెలీదు అంటున్నాడు. మీరందరూ ఒకటే బ్యాచ్? ఎంతమంది మీరు? ఎక్కడి దిగారు? యాక్చువల్లీ కాకపోతే బ్రదర్ కాదు సార్, కంగారులో అనేసాను. మరి ఫ్రెండ్ సార్, ఫ్రెండ్. ఇది నా ఐడి కార్డ్ సార్. గీతం కాలేజ్ రోబోటిక్ సైన్స్ సార్. ఎనీ ప్రాబ్లమ్ కాంటాక్ట్ మీ. ఏంటి నా పేరు చెప్పావేంటి? ఇదేంటండి, ఇది మరీ బాగుంది. I lost my identity all because of your one foolish act. I'm reminding you this fact. నాకేమీ గుర్తులేదు, మీరు తప్ప. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. I'm like a white paper. ఎక్కడ దొరికావి? ఎక్కడ? ఏం చేద్దాం ఇవన్నీ? వీడికి సీన్ గాడే కరెక్ట్. ఈయన్ని తీసుకెళ్ళి ఆ రూమ్ లో వేద్దాం. పోయిన కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాడు. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. రాణిస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వి బోత్ ఆర్ లవర్స్. వి బోత్ ఆర్ డీప్లీ ఇన్ లవ్. అయ్యో బాబోయ్, దీన్ని కూడా ప్రేమించే దౌర్భాగ్యుడు ఎవడరా బాబు? ఏదో సోదుగా చెప్తారంటే పర్స్ పోవడం ఏంటి, ఐడెంటిటీ పోవడం ఏంటి? వింటేనని చెప్తాడు తొక్కపోయింది, తోటకూర పోయిందని. ప్లీజ్ నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ కాదు, అది నా బాధ్యత. ఇది భయపడి చచ్చిపోతుంది. భయపడే వాడిని ఈ ప్రపంచం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అంటూ ఒకటి ఉంది. అందులో సెక్షన్లు, క్లాజులు, ఫ్లాట్లు, ఫ్లోర్లు అన్నీ ఉంటాయి.
మినిమం లోకం చేయాలి అలాగా ఆడవాడ కాలేజ్ పెట్టి చూడండి పోలీస్ అరెస్ట్ చేసాడు అంటే ఎక్కడాడు బయట ఉన్నాడు. ఈ టైంలో రూమ్ కొత్త ఎందుకు అనుకున్నాను. ఏంటమ్మా ఏంటి లింగేశం అందంగా ఉన్నారు అమాయకంగా ఉన్నారని ఆడేసుకుందామని వచ్చావా? హలో నేను ఇక్కడ మాట్లాడుతున్నా అక్కడ చూస్తున్నావంటే? హలో నిన్నే దిక్కులు చూస్తున్నావంటే? ఏంటండి ఫ్రెండ్ రూమ్ షెల్టర్ అది ఇది అన్నారు. ఫ్రెండ్ రూమ్ లో లేడా? బయటికి వెళ్ళాడా? ఆహా చాలా ఎకశాకాలు ఉన్నారా నీ దగ్గర? మాటలు వినపడవు అనమాట నీకు. నిన్ను ఓ ఏయ్! అయ్యో చూడండి భయ్య, ఒక క్షణం మిమ్మల్ని గుర్తించిపోతే ఫీల్ అయ్యేలా చేసుకున్నారు. అలాంటిది నా లైఫ్ కి ఐడెంటిటీ లేకుండా చేశారు. ఏంటి ఫీల్ అవ్వాలి? అవునరా లాజిక్ ఉంది. ఓ పని చేయి, ఆర్టీఓస్లో ఫ్రెండ్ ఉన్నాడు, రేపు మధ్యాహ్నంగా లైసెన్స్ వచ్చేస్తుంది. 2-3 రోజుల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు వచ్చేస్తాయి. ఏం పేరు రాయించమంటావు? తెలీదు. మీ నాన్న పేరేంటి? అయితే ఇప్పుడు ఏంట్రా నీకు పారసాలు చేసి నామకరణం చేసి అక్షరాభ్యాసం చేసి పెంచి పెద్ద చేసిన తర్వాత అని తెచ్చిపెట్టమంటావా? తలుపుతాడేంటి? 24 సంవత్సరాల నుంచి బండి నేర్చుకుంటే ఏం చేస్తున్నారు జీవితంలో? ఏదో సార్ ఇంకా అలా గడిచిపోయింది. గడిచిపోయిందా? రే నిన్ను చూస్తూ నాకు ఏదో డౌట్ వస్తుందిరా. అవ్వా సార్, ఇలాంటి బండి చూడటం ఇదే మొదటిసారి. మళ్ళీ నేర్చుకోవడం ఎక్కడిది? ఇప్పుడు ఆడికి ఎప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తాడు, ఎప్పుడు లైసెన్స్ ఇప్పిస్తాడు? హ? నేను సార్ నేను చెప్తాను. తొక్కలేను సార్, నన్ను వదిలేండి సార్. నీకు రాకడ తొక్కమంటావు, షిప్ తొక్కమంటావా, బండి తొక్కమంటావా? తొక్కో. ఏంటిది సీను? ఎవరో ఆర్టీఓ ఆఫీస్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నావు కదా, డైరెక్ట్ గా తీసుకెళ్లి లైసెన్స్ ఇప్పించాయి. నీ మొగుడు ఉన్నాడే, నీ మొగుడు ఉన్నాడు. ఇలా నడుగు. ఏం రండి క్లచ్ రాంటే అడుగుతున్నాడు. రాత్రి పడుకోరా తెల్లారి బండి నేర్చుకోవాలంటే బండి అంటే అడుగుతున్నాడు. రాత్రి అంతా నిద్ర పట్టదు నాకు. నన్ను చూస్తామండి బండి. సార్ ఏం సార్ ఇది? బండి నా వల్ల కాదు సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్ ప్లీజ్ ఏంటి సార్. సీను, ఇంత పెద్ద బండి ఎవరైనా నేర్పిస్తారా? భయపడుతున్నాడు కదా. దా నేర్పించేద్దాట నేర్పించేద్ది. మేడం అది పెట్రోల్ ట్యాంక్ అండి. ట్యాంక్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? పోసే ఆ నీ ఫ్రెండ్ గోకుతున్నాడు అనిపిస్తుంది. చచ్చా, నా ఫ్రెండ్ అలాంటిది కాదు. కళ్ళు దొబ్బయా? అటు చూడు ఏం చేస్తున్నాడు. మేడం 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 జాగ్రత్త మేడం. ఏమైనా అర్థం అవుతుందా నీకు? చూడాడు ఒక పనిలో ఉన్నాడు. సారీ. You did really well. రేపు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. Sure, madam. Then we'll try for license. ఓకే మేడం. ఏరా అమ్మాయిలు నేర్పిస్తే కానీ ఏది నేర్చుకోవు నువ్వు. ఏంటి తలుపుతాడేంటి? ఏంటిది? పాన్ కార్డ్ నుంచి ప్లేయింగ్ కార్డ్స్ వరకు అన్ని ఆడి పేరు మీద ఉన్నాయి. వచ్చి తీసుకెళ్ళి మనం. నైస్. తక్కువ టైంలో చాలా బాగా మేనేజ్ చేసావే. మేనేజ్ చేయలేదు, మ్యానిపులేట్ చేశాడు. డూప్లికేట్స్. ప్రాబ్లం అవుతుందేమో సీను. ఎడ్డు ముఖం వేసుకొని నువ్వు ఫోన్ చేయి. కాకి గెత్త సరసాలు ఆడుకుంటున్నట్టుంది. నీ కార్డ్స్ అన్నీ వచ్చేసాయి, తీసుకుని వెళ్ళిపో. ఎట్లా ఎగిరిపోయి ఉంటావు కుర్రోడికి. సూపర్ రా. దీన్ని పాన్ కార్డ్ అంటారు. బహుశా నీ జీవితంలో చూసుండవు. ఫోటో లేదేంటి సార్? ఏంటి లాజికల్ మాట్లాడుతున్నావేంటి? ఏంటి లాజికల్ మాట్లాడుతున్నావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ ఎంత వైలెంట్ గా హ్యాండిల్ చేస్తానో తెలుసా? అయినా కామ్ ఎందుకున్నాను? ఎందుకంటే నేను ప్రేమలో ఉన్నాను. ఐ మీన్ లవ్. ఇవి పెట్టుకుని తిరిగితే బయట ప్రాబ్లం అవుద్దేమో సార్. ఏంట్రా ప్రాబ్లము? ప్రాబ్లం ఏంటి? ఎవడో పీక్తాడు నన్ను? 15 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కట్టలేదు ఇక్కడ. 20 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నాను. పాస్పోర్ట్ లేకుండా నెలకోసారి బ్యాంకుకి వెళ్ళి వచ్చేస్తాను నేను. ఎవడొస్తాడా రమ్మను? ఓ చెప్తున్నాడు మా కబుర్లు. రమ్మని ఎవడొస్తాడా రమ్మని నేను చూస్తాను. ఎవడైతే నాకే. Oh my God. ఎరా పాన్ కార్డులు పాస్పోర్ట్లేనా? దొంగ నోట్లు కూడా ముద్రిస్తున్నావా? అయ్యి బాబా దొంగ నోట్లు ఏంటి సార్? చా ఎరా ఎంత తీసుకున్నాడు? పాస్పోర్ట్ ఇప్పిస్తానని 5,000 తీసుకున్నారు సార్. అమ్మలా సార్ నాకేం తెలియదు సార్. తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి. ఏమా నువ్వేంటి? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని 10,000 పుచ్చుకున్నాడంట. సార్ ఇది అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. నువ్వేంటి
బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని 10,000 తీసుకున్నాడు సార్. దీనికా? ఆ? సార్ మీరు నాకు అసభ్యం కింద మీద చూడకండి సార్, అది గర్ల్ ఫ్రెండ్ వాయిస్ పెంచుతున్నావేంట? కేసు పెడితే 5 సంవత్సరాలు బొక్కలా ఉంటా. ఇచ్చావు లేదా చెప్పు, లేకపోతే నిజంగానే గర్ల్ ఫ్రెండ్. సార్ వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్, నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు. అవునా? సార్ ఒక్కసారి వదలండి సార్. దీని అమ్మని నేనెవరు తెలీదా? నేనెవరు తెలీదా? నేనెవరు తెలీదా? తీసుకెళ్ళిపోని చెప్పించండి. అమ్మాయి మీద ఎవరైనా కాలెత్తారా తీసుకెళ్ళి కుమ్మేయండి సార్. ఎంత పెట్టుబడి పెట్టారా నీకు? నేను ఎవరు తెలియదంటావు నువ్వు? నిన్ను 5 years సిన్సియర్ లవ్, చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాను. ఏంటాడో ఏమో. మేడం ఓ 200 ఇచ్చి మీ అడ్రస్ చెప్తే వెనక లోపల వచ్చేస్తాను. ఎక్కడికి? రూమ్కి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మేడం నేనే కనుక బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మీ దగ్గర నుండి చాలా అడగలను. ఏమడుగుతారా? ఏమడుగుతావు? హలో మేడం, మిమ్మల్ని నేనేం అడగలేను, మీరు తప్పుకోండి. రే ఏం చేసుకుంటావో చేసుకో. సర్లేండి, ఆల్రెడీ టెర్రరిస్ట్ సస్పెషన్ కేసు ఒకటి ఉంది, కొత్తగా ఇంకో 2 కేసులు, దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ కరెన్సీ. ఓకే చూద్దాం. తగులుకున్నాడేంటి నాకు? వావ్, మీ మనసులోకి మీ ఇల్లు కూడా ఎంత విశాలంగా ఉందండి. అదేంటి మేడం, ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫర్దర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. ఈడితో రూమ్ షేరింగ్ అంటే అసహ్యంగా. హే లుక్, అవుట్ హౌస్ లో వాచ్మెన్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ అవి వాడుకో. ఆ మూల చాప్ ఉంది, హాల్లో వేసుకొని పడుకో. టవల్స్ బెడ్షీట్స్ ఏవి పడితే అవి ముట్టుకో. అసహ్యం నాకు. రైసు ఊరి నుంచి వస్తుందా? ఏంటి? రైసు ఊరి నుంచి వస్తుందా?